హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. వర్షం పడుతుంది, ఎండలాగే ఉంటుంది, వర్షం పడిపోతుంది అన్నమాట. మాకు మార్నింగ్ అంతా ఒకలాగా ఉంటుందండి క్లైమేట్. ఏంటో మరి ఉన్నట్టుండి సడన్గా వెదర్ చేంజ్ అయిపోతుంది. ఎండగానే ఉంటుంది, పైన మేఘాలు ఎక్కేస్తున్నాయి, ఎండలాగే ఉంటుంది, వర్షం పడిపోతుంది అన్నమాట సడన్గానే. బట్టలు చూస్తున్నాం బాగానే ఎండగా ఉంది కదా అని బట్టలు ఆరేసేలోపు వాన పడుతుంది, మళ్ళీ అవి తీయటం, మళ్ళీ స్లోగా పట్టడం ఉండలేదు, చాలా గట్టిగా పడిపోతుందండి. ఇదేం వాతావరణం అర్థం కావట్లేదు సడన్గానే. మొన్న సమ్మర్లో కూడా అలాగే ఎండలు తక్కువగా ఉండి వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడేమో నీ వర్షాకాలం ఎండలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు తక్కువ ఉన్నాయి. అంత వర్షం పడుతున్నా కానీ చల్లదనం అనేది అస్సలా లేదు. మా ఇంటి దగ్గర అయితే చాలా వేడి వచ్చేస్తుంది, విపరీతమైన వేడి. వర్షం పడడం ఒక ఎత్తు అయితే తర్వాత మనం చేసుకునే పని ఉంటుంది కదా, చెట్లు ఆకులు అవి రాలిపోయి కుండీల్లో మట్టి అది చిమ్మేసి మళ్ళీ అవన్నీ కడుక్కొని నీట్గా చేసుకునేటప్పటికి మన పని అయిపోతుందండి. వర్షం కుడితే మంచిదే, హాయిగానే ఉంటుంది, రైతులకి అది కూడా చాలా మంచిదే. కాకపోతే ఏంటంటే మన ప్రాబ్లమ్స్ చెప్తున్నాను అనమాట. వర్షాలు పడాలి, వర్షం పడకపోతే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇబ్బంది కరెక్ట్గా ఏంటంటే స్కూల్ దగ్గరికి వెళ్ళే టైంకి వర్షం పడుతుంది రోజు కూడా. ఏంటో లంచ్ టైం అయిన కాడ నుంచి వెదర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. 1:32 నుంచి వర్షం స్టార్ట్ అయిపోతుంది. మేమేమో 3:30 కల్లా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. స్కూల్ దగ్గరికి వెళ్ళి తడుచుకుంటా రావటం అవుతుంది అన్నమాట డైలీ కూడాని. అదే ప్రాబ్లం. చెట్లు చూడండి మొక్కలు ఎలా వంగిపోయినాయో వర్షానికి, పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి అన్నమాట సడన్గానే. స్లోగా అనేది రావట్లేదు వర్షం ఎప్పుడు కూడా. మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి ఏదో పెద్ద తుఫాన్ వచ్చే టైప్లో చేంజ్ అయిపోతుంది వాతావరణం. వర్షం నీరు ఎక్కడికక్కడికి రోడ్ల మీద డ్రైనేజీల్లోకి తొందరగా వెళ్దు కదా, ఎక్కడికక్కడికి రోడ్ల మీద ఉండిపోవటం, బండి మీద అది తీసుకురావటం, అది చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఆ టైంలో అయితేని. మామూలుగా ఎప్పుడు నైట్ టైము అలా కురిసినా కానీ మనకు ప్రాబ్లం ఉండదు, కానీ ఈవినింగ్ టైం ఆఫీసుల నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి అందరికీ ప్రాబ్లం కింద ఉంటుంది వర్షం పడటం. కాకపోతే ఏంటి తప్పదు కదా, సిటీలో ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లం కింద ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే వాళ్ళకి ఫుల్ ట్రాఫిక్తో అది చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ కొంచెం వర్షానికే. వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, ఇంకా ముందు ముందు ఇంకా ఉంటాయి. మరి అప్పుడు ఎలాగుంటుందో పరిస్థితి అయితే అర్థం అవట్లేదు. ఇప్పుడు పరిస్థితిని చూసి చాలా భయం వేస్తుందండి. మొన్న ఒక 2 రోజులు వర్షం కురిసినప్పటికి హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందండి. టీవీలో అది చూపించారు. షాపుల్లో కూడా వరద కూడా వచ్చేసిందంట. డ్రైనేజీ సిస్టమ్ అది సరిగ్గా లాక్కోక వాటర్ అంటే గట్టిగా వచ్చేస్తుంది వర్షం. మన ఇంకా డ్రైనేజీ అన్నీ నీట్గా ఉన్నా కానీ డ్రైనేజీ తొందరగా లాక్కోదు కదా, అందుకు షాపుల్లోకి అది వచ్చేసినట్టు ఉంది పాపం. చాలా ఇబ్బంది పడ్డారు ఆ షాపు వాళ్ళు, అదిని ఏటీఎంలోకి షాపుల్లోకి చాలా చాలా ఇబ్బంది పడ్డారండి. టీవీలో అది చూపించారు. అవన్నీ చూసి కొంచెం బాధేసింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి వర్షాకాలం. కరెంటుతో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రికల్ పోల్ దగ్గర అది వాటర్ అది నిలబడిపోయి ఉంటాయి, కరెంటు వైర్లే నీటిలో అది ఉంటే పిల్లలతో అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. డ్రైనేజీలు అవి ఓపెన్ చేసి ఉంటాయి. ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం, ఊర్లో ఉన్న వాళ్ళకి అంత ఏముండదు. వర్షం కురిసినా వెంటనే ఇంకిపోతుంది అన్నమాట నేలలోని. మట్టి నేల అయినా సరే, ఇసుక నేల అయినా సరే మొత్తం ఇంకిపోతుంది, నీరు అనేది కనిపించదు. హైదరాబాద్లో అయితే చెరువులు తలపిస్తాయి అన్నమాట. సముద్రం లేదంటారు కదా, సముద్రాలు కూడా వచ్చేస్తున్నాయండి ఇక్కడ మెయిన్ రోడ్ల మీద, అంత వర్షం కురుస్తుంది. చాలా ఈ కోంత వర్షానికి ఇంతలాగా అయిపోయింది హైదరాబాద్. ఇంకా ముందు ముందు ఇంకెలాగ ఉంటుందో అనిపిస్తుంది అన్నమాట. మొన్న ఒక రోజు మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళినప్పటికి మామూలుగానే ఉంది వాతావరణం, వచ్చినప్పటికి ఫుల్ వర్షం, మొత్తం ముద్ద అయిపోయి వచ్చామన్నమాట. వచ్చి దారిలో బండి మునిగిపోయే అంత వాటర్ ఉందన్నమాట. బండి హీల్స్ అయి మునిగిపోయే అంత వాటర్ ఉంది. అందులోకి మొత్తం వాటర్ అది వెళ్ళిపోయి బండి కూడా ఆగిపోయిందండి. ఇలా బళ్ళు మీద వెళ్ళే వాళ్ళు, కార్ల మీద వెళ్ళే వాళ్ళకి అది చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట ఈ వర్షం పడినప్పుడు. అందుకే వీడియో తీద్దామనిపించింది నాకు. వర్షం అంత విపరీతంగా పడుతుంటే వీడియో తీద్దామనిపించింది, తీసానండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. వర్షాకాలం అందరికీ ప్రాబ్లమ్సే, నాకు ఒకదానికే కాదు, అందరి ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి అనిపించవచ్చు వర్షాకాలం వానలు పడకపోతే ఎండలు కాస్తాయా అని. నేను ఏదో సరదాగా ఫన్నీగా తీసానండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.